Welcome back to my channel Pranats Twins. Today's beginner is tomorrow's master. మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుందా అవదా అని భయంలో ఉండిపోతాం. అలా కాకుండా మన ప్రయత్నం మనం చేయాలి. క్విట్ కాకుండా నెక్స్ట్ సక్సెస్ అదే వస్తుంది. ఈరోజు డే అయితే నా ముగ్గుతో స్టార్ట్ అయిందండి. ముగ్గు స్టార్ట్ చేశానో లేదో నా ఇద్దరు కూతురు వచ్చి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నన్నైతే ముగ్గు వేయొద్దంట, వాళ్ళే వేసుకుంటానంటున్నారు. సరే ఎలాగోలా తిప్పలైతే పడి ముగ్గు అయితే కంప్లీట్ చేశాను. ఈ లోపు కిచెన్ కౌంటర్ దగ్గరకు వచ్చేసానండి. పాలైతే పొంగించేసేసాను పాయసం చేయడానికి. నెక్స్ట్ పక్కన ప్యాన్ కూడా రెడీగా పెట్టేశానండి గారెలు వేయడానికి. నేను ఆల్రెడీ మార్నింగ్ లేచేసి పప్పులు ఉంటాయి కదా మినపగుళ్ళు, అవన్నీ నేను గ్రైండ్ చేసేసుకున్నానండి నైట్ నానపెట్టేసేసి. సో నాకు పని ఈజీగా ఉంటుంది కదా అని నేను నిన్న నైట్ పడుకునే ముందల కిచెన్ కౌంటర్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను, స్టవ్ అన్నీ. సో నాకు ఈ పూట చాలా తేలిగ్గా అనిపించింది పని. నేను ఇంకా స్వామివారికి అయితే సపరేట్గా తీసుకున్నానండి గారెల పిండి. ఇంకా మాకు సపరేట్గా తీసుకున్నాం, ఎందుకంటే మనం ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాం కదా, స్వామివారికి అయితే ఏం కదా అని పక్కన తీసుకుని పెట్టుకున్నాను. నేను పక్కన వాటర్లో అయితే నా హ్యాండ్స్ ఫింగర్స్ ఇలా డిప్ చేసుకుంటానండి, ఎందుకంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది కదా. కొంతమంది అయితే పాలు, కొంతమంది పెరుగల ఫింగర్స్తో ఇలా అద్దుకుంటూ ఉంటారు. నేనైతే వాటర్ అయితే పెట్టేసుకుంటాను. అలా ఎవరిష్టం వాళ్ళది కదండి. ఇంకా పిల్లలకైతే ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నేను మార్నింగ్ లేచినాక ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు పని చాలా తేలిగ్గా అనిపించిందండి. ఇంకా నేను మా తమ్ముడు పెళ్ళి కోసం అని ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళినప్పుడు ఇలా మినపగుళ్ళు ఉంటాయి కదండి పొలంలో పంట, అవి మామే పంట, ఇంకా అవి తెచ్చుకున్నాను. తెచ్చుకోవడం వల్ల నేను ప్రతి ఇయర్ ఫస్ట్ మినపగుళ్ళు అయితే దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటాను. ఇంకా ఇయర్ ఉగాది ఎలా వచ్చేసింది కదా, ఇంకా ఉగాదికి చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా అందరూ ఎలా చేసుకున్నారండి ఉగాది సెలబ్రేషన్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఏమేం ప్రసాదాలు పెట్టుకున్నారు స్వామి అమ్మవార్లకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారండి, ఆకలి అయితే వేసేస్తుంది వాళ్ళకి. ఇంకా నేను ఇలా ముందు రోజే ప్లాన్ చేసుకుంటానండి ఏదైనా, పిల్లలతో నాకైతే అవ్వదు కదా. ఇంకా ఈ అన్ని పనులు ఒకరోజే ముందు ఆ రోజే చేసుకోవాలి అనుకుంటే ఎవరికి అవ్వవు. ఏదైనా ముందు ప్లాన్ చేసుకుని ఉంటేనే కదండి అవుతుంది. ఇంకా ఇలా అయితే చేసేసుకుంటున్నానండి. గారెలు అయితే అయిపోవచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కటి చేసేసుకుంటా ఉందాంలే. ఈ లోపల పిల్లలకి తినిపించేసని నేను గారెలు అయితే అయిపోవచ్చినాయిలేండి, నేను వాళ్ళకి అయితే తినిపించేసుకుని వచ్చేస్తాను. ఇంకా నెక్స్ట్ పిల్లలైతే తినేసారండి. ఇంకా పూర్ణాలు అయితే స్టార్ట్ చేసాను. నాకు పూర్ణాలు అనగానే మా నాయనమ్మ గుర్తొస్తుందండి. గారెలు, పూర్ణాలు, పాల తాలికలు, ఇంకా చాలా రెసిపీస్ ఇలాగే. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పెద్దవాళ్ళు ఏం చేసినా మనకి అది చాలా అమృతంలా ఉంటుంది. ఇంకా మా నాయనమ్మ చేసిన రెసిపీస్ మా నాయనమ్మ చేసిన రెసిపీస్ నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. నేను నేర్చుకున్నవి ఇవి కూడా నేను మా నాయనమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. ఇవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో కుదరలేదు చేయడం. సపరేట్గా నేను దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అన్నవి నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మా నాయనమ్మ ఇంకా కాలేజ్ నుంచి రాగానే, స్కూల్ నుంచి రాగానే మా నాయనమ్మ చేసిన కర్రీస్ కోసం నేను చూస్తూ ఉండేదాన్ని. గబగబా అన్నం పెట్టేసుకుని కర్రీ వేసుకుని తినేసేదాన్ని. అలా ఉండేది ఫ్రెండ్స్. ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. ఇంకా పూర్ణాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. పూర్ణాలు కంప్లీట్ చేసుకున్నాక నేను ఆల్రెడీ పులిహోర కూడా నేను చేసేసుకున్నాను. యాక్చువల్గా మామిడికాయ పులిహోరతో అయితే చేసుకుందాం అనుకున్నాను. ఊరి నుంచి రావడం 1 వీక్ పట్టేసింది. ఇంకా మామిడికాయలు అయితే కొంచెం పండినట్టు అనిపించింది, ఎందుకులే అని మా అత్తయ్య నిమ్మకాయలు అయితే పంపించారండి. ఇంకా నిమ్మకాయ పులిహోర చేసేసాను నేను ఆల్రెడీ. ఇంకా ఆల్రెడీ మార్నింగే నేను చింతపండు నానబెట్టేసుకుని ఉగాదికి సంబంధించినవన్నీ నేను సపరేట్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి నేను అవి కూడా కలిపేసుకున్నాను. ఇంకా స్వామివారికి నేను బౌల్లో వేసేసుకున్నానండి. గిన్నెలో అయితే వేసేసుకుని ఇంకా రెడీ అయిపోయాం మేము కూడా. పిల్లలు చూడండి, నేను ఇంకా పూజ చేసుకుందాం అనే టయానికి కరెక్ట్గా వచ్చేస్తారు, ఇంకా నన్ను అయితే డిస్టర్బ్ చేయడానికి. ఇంకా చూడండి ఇంకా అలా ఉండిపోయారు.
సర్లే వాళ్ళ మాటలు అలా వింటా నేను కొంచెంసేపు అలా నుంచుని పోయాను. ఇంకా వెళ్తారు, వెళ్తారు అని చూస్తా ఉంటే ఇంకా కదలట్లేదు చూడండి. సర్లే నేనన్నా బయటికి వెళ్తే వాళ్ళు వస్తారేమో అని బాయ్ చెప్తా వచ్చేసాను. తిరిగి నేను నాకు బాయ్ చెప్తున్నట్టు చూడండి. ప్రణవి చూడండి బాయ్ చెప్తుంది. ఇంకా చూడండి అసలు రావట్లేదు. ఇంకా సర్లే అని ఇంకా వెయిట్ చేస్తా ఉన్నానండి. అలాగే చూస్తా ఉన్నాను. ఇంకా రావడం లేదు. ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదాలు మాత్రం తీసుకుని ఇంక బయటికెళ్ళారు. ఇంకా స్వామివారికి నేను ఇంకా ఎక్స్ట్రా వేసినవి మళ్ళీ ఫిల్ చేసేసి నేను ఇంకా దీపారాజన అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. నా పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా చాలా ప్రశాంతంగానే చేసుకుంటాను. ఎంత బిజీగా ఉన్న పిల్లలు విసిగించినా సరే నేను భగవంతుడిని ఎక్కువ నమ్ముకుంటానండి. నాకు సాయిబాబా వారంటే చాలా ఇష్టం. సాయిబాబా నా జీవితంలో చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చారు. నేను ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఆ భగవంతుడికి టైం స్పెండ్ చేసుకుంటానండి. పిల్లలు ఎంత విసిగించినా సరే. ఇంకా ఈ పూజ ద్వారానే కదండి ఆ భగవంతుడికి మనం మన ప్రేమను అనేది తెలుపుకుంటాము. భగవంతుడు మన జీవితంలో చాలా ఇస్తారు. ఆయనకి మనం తిరిగి ఏమి ఇవ్వలేం కదా. చిన్న ప్రేమను మాత్రమే ఈ రూపంలో ఇవన్నీ చేసుకొని చూపించుకుంటాము. ఇలా అయితే నా పూజ హ్యాపీగా జరిగింది. తీసుకుంది. అవి తినరండి వేస్ట్ చేయడానికి. ఒక గారి తీసుకున్నాను, ఇంకో గారి ఎంత తీసుకుంటావు వేస్ట్ చేయడం మాకు అని అంటే నన్ను కూడా పట్టించుకోకుండా తీసుకుని వెళ్ళిపోయింది చూసారా. ఇలాగే ప్రతిరోజు ఉంటుంది నాకు వీళ్ళతో అండి. మళ్ళీ చూడండి కూర్చుని ఎలా చూస్తూ ఉంటుందో. ఇంకా చూడండి తన వేషాలు, తన క్యూట్ పనులు చూడండి ఇలాగే ఉంటుందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా పూజ అయితే నాకు చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. ఎలా చేసుకున్నారో నాకు చూడండి నా చిన్న కూతురు ఎలా చేస్తుందో మధ్య అది తినేది లేదు పెట్టేది లేదండి. ఇలాగే చేస్తూ ఉంటారు. అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. చూడండి ఎలా చేస్తుందో. ఇంకా అష్టోత్తరం చదువుతూ ఉంటే నా పెద్ద కూతురు కూడా మధ్య మధ్యలో స్వామివారికి పుష్పాలను సమర్పించుకుంటుందండి. అవి చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది నాకు. ఈ లోపలైతే మేము అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ ఇదైతే మేము వెళ్ళే రిటర్న్ అప్పుడండి ఇంత ఖాళీగా ఉందనుకోవద్దు. మేము వచ్చేటప్పుడు అయితే చాలా రష్గా ఉంది. ఎంత రష్గా ఉన్నా స్వామివారిని చూసేపటికి ఆనందమే వేరు కదా. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అక్కడ ప్రవచనాలు కూడా చెప్పారు. అవన్నీ చూసుకుని లాస్ట్లో వచ్చేసాం మేము. ఇంకా గుడిలో ఎంతసేపు అయినా కూర్చోవాలనిపించిందండి అలాగే ప్రశాంతంగా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.